ఆచి చికెన్ మసాలా. సమాచార లోపం వల్లే శారదా పీఠం భూములపై వివాదం తలెత్తిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం భేషజాలకు వెళ్లకుండా నిర్ణయాన్ని సవరించుకుందని వివరించారు. శారదా పీఠానికి సంబంధించిన భూమి 100% వారిదే అని స్పష్టం చేశారు. స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో కలిసి కోకాపేట శారదా పీఠంలో శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాచారము ఇక్కడ స్ట్రక్చర్స్ లేవని, అదేవిధంగా అధికారులు కూడా వచ్చి మరి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వారితో సంప్రదింపు చేయటం జరిగిందని, దానికి తోడు వీరు మేనేజ్మెంట్తో సంప్రదింపు చేసినప్పుడు వీరు వేరే ఇతర ప్రాంతాల్లో ఇదే ఇన్ని ఎకరాల భూమి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ఇస్తే మేము పోతామని ఆ సమాచారం ఉండటం వల్ల ఆ విధంగా అయింది. కానీ ముఖ్యమంత్రి గారు మరి ఆ సమాచారానికి సంబంధించి మరి జరుగుతూ ఉన్న పరిణామాలు పత్రిక ద్వారానో ఇతరుల ద్వారానో తెలుసుకొని స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని వెంటనే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాం. 100% ఇది 100% శారదా పీఠానికి సంబంధించిన భూమి స్పష్టంగా కనబడతా ఉంది. నేను కూడా దేవతను మరి వారి ఆశీస్సులు తీసుకున్నాం, ప్రసాదం కూడా తిన్నాం. ఈరోజు ఇది శారదా పీఠానికి సంబంధించిన భూమి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా స్వామి గారికి తెలియజేయమన్నారు. ఈ శారదా పీఠం అభివృద్ధికి కానీ శారదా పీఠం కావాల్సిన ఇంకేదైనా అంశాలు ఉంటే మా ప్రభుత్వంలో మేము ఎంతవరకు పూర్తి స్థాయిలో బాధ్యత వహించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ కూడా తీసుకుంటామని కూడా వారు కూడా స్వామి గారికి తెలియజేయమని చెప్పడం జరిగింది. ఆచి చికెన్ మసాలా.